హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫియర్లెస్ రివ్యూ. అండ్ ఇప్పుడే పుష్ప 2 ట్రైలర్ అయితే చూసాను. ట్రైలర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ రివ్యూలకి వెళ్లే ముందు చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ వాళ్ళు అయితే సెట్ చేసుకునేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు ముందే వస్తుంది. అండ్ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది ట్రైలర్. అండ్ మూవీ ఫస్ట్ పార్ట్ కి 175 crores అయితే పెట్టారు. అండ్ పార్ట్ 2 కి అయితే 500 crores పెట్టారు. అండ్ ఆ 500 crores పెట్టింది మనకు క్లియర్ కనిపిస్తుంది. ఆ విఎఫ్ఎక్స్ ప్రకారం కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ తగ్గలేదు. అండ్ అల్లు అర్జున్ గారి లుక్స్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ లో చాలా టైప్ లో కనిపించారు. అండ్ ఫస్ట్ పార్ట్ లో అయితే ఒక ఓమిని కార్ తీసుకునేదానికి కష్టపడతారు, కానీ సెకండ్ పార్ట్ లో అయితే హెలికాప్టర్ లోనే వస్తారు. అండ్ ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ట్రైలర్ లో ఫహద్ ఫాసిల్ గారి ఎంట్రీ కూడా చాలా బాగుంది. ఆ డాన్ మ్యూజిక్ వేసేసి రావడం కానీ అదంతా చాలా బాగుంది. అండ్ రష్మిక మందన గారికి కూడా ఈ ట్రైలర్ లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ తను చెప్పే ఒక డైలాగ్ కూడా చాలా బాగుంది. అండ్ జాల్ రెడ్డి కూడా మనకి ఈ ట్రైలర్ లో ఒక చిన్న షాట్ లో అయితే కనిపిస్తాడు, ఎవరి మీద గన్ను పెట్టినట్టు. అండ్ సునీల్ గారు కానీ అండ్ అనసూయ గారు కూడా కనిపిస్తారు ఒక షాట్ లోపల. అండ్ ఆ ఎలిఫెంట్ షాట్ కూడా చాలా బాగుంది. స్టార్టింగ్ లో మనకు చూపించే ఎలిఫెంట్ సీన్ కానీ బీజిఎం అయితే చాలా బాగుంది ట్రైలర్ లో. బట్ డిఎస్పీ లేని లోటు అయితే తెలిసింది. అండ్ ఈ మూవీలో నేను వెయిట్ చేసే సీన్ పేసి ఆ జాతర సీన్ కోసం అండ్ మళ్ళీ ఐటమ్ సాంగ్ కోసం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ అండ్ శ్రీలీల మధ్య ఉండే ఆ డాన్స్ సీన్స్ కోసం నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఎలా ఉంటుందో వాళ్ళిద్దరి మధ్య ఆ డాన్స్ సీన్స్ కానీ ఆ స్టెప్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఓవరాల్ గా ఈ ట్రైలర్ కి నా రేటింగ్ 4.7. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి టాటా బై బై, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.